అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవలకి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 28వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడున్న సంఖ్యని చూసి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది 28వ ఎపిసోడ్. జమున ఇంటికి అప్పుడే పక్కింటి పంకజం వచ్చి జమున చెవి దగ్గర శ్యామ కేశవ జీపులో నుండి దిగి రావడం ఇవన్నీ గుసగుసగా తనకి చెబుదామని వస్తుంది. అలా చెబుతుంటే శ్యామ అవి ఏమి పట్టించుకోకుండా ఆ కూరగాయలన్నీ చూస్తూ అయోమయంగా, అంటే ఆది గారు నేను కొన్న కాయగూరలు కాకుండా వేరే కాయగూరలు ఫ్రూట్స్ని తీసుకుని వచ్చారా? అవే నాకు ఇచ్చారా? అయ్యో, నేను చూసుకోకుండా తెచ్చేశాను. ఇప్పుడు ఎలా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అనుకుంటూ, ఎంత అయిందో ఏంటో, నా దగ్గర డబ్బులు కూడా లేవు. పెద్దమ్మని అడిగితే ఇస్తుందా? లేదా ఏమన్నా అంటుందా? లేదు, వీటికి కావలసిన డబ్బులు పెద్దమ్మని అడిగి ఇవ్వమని వాళ్ళకి ఇచ్చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది శ్యామ. జమున పంకజం చెప్పిన దానికి కోపంగా ఊగిపోతూ, ఎంత ధైర్యం దీనికి, కేశవ జీప్ ఎక్కి వస్తుందా అనుకుంటూ శ్యామాని చూస్తూ ఉంటుంది. పంకజం ఏమీ అడగకుండా అలా నిలబడేసరికి జమున, మన వీధిలో వాళ్ళందరూ చూశారే, అవ్వా అలా పట్టపగల ఆ జమీందార్ కేశవ జీప్లో నుంచి దిగుతుంటే నీకెంత అవమానంగా ఉంటుంది అని పుల్లరాజేస్తుంటే శ్యామ ఆవిడ మాటలు వినగానే తనకు చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇప్పుడు పెద్దమేమంటుందో ఏంటో అని అలానే భయంగా నిలబడి చూస్తూ ఉంటుంది శ్యామ. జమున శ్యామని చూస్తూ, ఏంటి ఆ కేశవబాబు జీప్లో వచ్చావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది జమున. పక్కనున్న పంకజం మాత్రం అది అలా అడుగు అంటూ ఉసిగొలుపుతూ, అంతేకాదు జమున, ఇంతవరకు మన ఊళ్ళో ఎవరైనా ఆ కేశవ జీపు ఎక్కే సాహసం చేశారా? ఆ జీపు ఆగి ఉంటేనే దానికి ఆమడ దూరంలో నడుచుకుని వెళ్తూ ఉంటాం. అసలు మన ఊళ్ళో జనమంతా అలాంటిది, ఈ పిల్లకి ఎంత ధైర్యం, గట్టిగా అడుగు అని జమునకి పొల్లను రాజేస్తూ శ్యామని తిట్టించాలనుకుంటూ, చూడు జమున, నువ్వు కొంచెం ఆ పిల్లని అదుపులో పెట్టుకోకపోతే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు అని శ్యామ మీద ఆజ్యం పోసి వెళ్ళిపోతుంది పంకజం. పంకజం మాటలు విన్న జమున కోపంగా ఊగిపోతూ శ్యామ దగ్గరికి వచ్చి తన జబ్బ పట్టుకుని, నువ్వు ఆ కేశవబాబు బండిలో వచ్చావా అని అడుగుతుంది కోపంగా. అవును పెద్దమ్మ, నేను కాయగూరలు కొంటుంటే ఆ ఆది గారు నేను వద్దన్నా నన్ను బలవంతంగా బండెక్కించి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అని నత్తినత్తిగా చెబుతుంది శ్యామ. జమున మనసులో 10 విధాలుగా ఆలోచించుకుంటూ, ఏంటి ఇది కనబడగానే దీన్ని ఆ జీప్లో ఎక్కించుకొని మరీ ఇక్కడ వదిలి వెళ్ళవలసిన అవసరం ఏముంటుంది ఆ కేశవకి? మేము ఎన్నిసార్లు ఆ కేశవకి ఎదురుపడి ఉంటాం. కనీసం నా పక్కన నా కూతురు కూడా ఉంటుంది. అయినా ఎప్పుడు మమ్మల్ని పట్టించుకున్నదే లేదు. అలాంటిది శ్యామని చూడగానే ఎందుకు అంత స్పెషల్గా జీప్లో ఎక్కించుకుని మరీ తీసుకొచ్చి ఇక్కడ వదిలి వెళ్తున్నారు అని అక్కసుగా అనుకుంటూ, లేదు, దీన్ని ఎలాగైనా ఆ కేశవ దరిదాపుల్లోకి కూడా వెళ్ళనివ్వకుండా చేస్తాను అని కన్నింగా నవ్వుకుంటూ శ్యామని జాలిగా చూస్తూ ఆలోచిస్తూ, చూడు శ్యామ అంటూ శ్యామ దగ్గరికి తీసుకుంటూ, నువ్వు ఆ కేశవ జీపులో వచ్చినందుకు నాకు కోపంగా ఏమీ లేదు, కానీ తల్లిదండ్రులు లేని పిల్లవి, నీ జీవితం ఏమవుతుంది ఏమో అన్న భయం ఉంది. అందుకే చెప్తున్నాను, నువ్వు ఆడపిల్లవి కదా, కొంచెం నువ్వే జాగ్రత్తగా ఉండాలి. అందుకే వాళ్ళు ఏదో మా ఆయన తమ్ముడి కూతురివి అని జాలిపడి తెలిసిన పిల్లవి కదా అని తీసుకువచ్చి ఇక్కడ వదిలి వెళ్ళి ఉండవచ్చు. అయినా ఒకటి గుర్తుపెట్టుకో, ఆ కేశవబాబు ఎప్పుడూ తన సొంత మనుషులైన అమ్మ చెల్లిని కూడా ఆ బండిలో ఎక్కించుకోని వాడు. అలాంటిది నిన్న ఉదయం ఒకసారి, ఇప్పుడు ఒకసారి ఆ జీప్లో నిన్ను ప్రత్యేకంగా తీసుకుని వచ్చి ఇక్కడ వదిలి వెళ్తుంటే నాకెందుకో అనుమానం కలుగుతుంది శ్యామ అంటూ జమున భయపడుతున్నట్టు చెబుతుంటే శ్యామ తన గుండెల మీద చెయ్యి వేసుకుని జమున చెప్పిన మాటలే వింటూ ఉంటుంది. జమున శ్యామ వైపు చూస్తూ తన మాటలు వింటూ ఉండేసరికి కన్నింగా నవ్వుకుంటూ, ఆ కేశవబాబు
ఉదయం మన ఇంటికి పనిగట్టుకుని రావడం కూడా నాకు అనుమానం వచ్చింది శ్యామ. ఎందుకంటే ఇన్నేళ్లలో ఎప్పుడు ఈ ఇంటికి రాని కేశవబాబు ఈరోజు వచ్చాడు అంటే ఎందుకో అని సాగదీస్తూ నాకు చాలా భయం కలుగుతుంది శ్యామ అని జమున భయపడుతూ చెబుతుంది. అలా చెబుతుంటే శ్యామ కూడా భయంగా ఎందుకు వచ్చాడు పెద్దమ్మ అని బెదురుగా చూస్తూ అడుగుతుంది శ్యామ. జమున శ్యామని చూస్తూ నువ్వు చాలా అందంగా ఉంటావు. నీ అందం మీద ఆ బాబు కన్ను పడింది. అందుకే నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ పలోమంటూ నిన్ను తన జీప్ ఎక్కించుకుని మరీ ఇక్కడ ఇంటి దగ్గర వదిలేసి వెళ్తున్నాడు. ఇంకా నీకు అర్థం కాలేదా అని జమున చెప్పేసరికి శ్యామ షాక్ అవుతూ జమునని చూస్తూ అవును పెద్దమ్మ చెప్పేవన్నీ నిజాలే. ఆ కేశవ అంత మంచివాడు కాదు. ఆయన కన్ను నా మీద పడింది అనుకుంటూ కేశవ తన పట్ల చేసినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ తన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటే పెద్దమ్మ అంటూ నాకు చాలా భయంగా ఉంది అని జమున దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని బాధగా చెబుతుంది శ్యామ. జమున బాధని నటిస్తూ తన కన్నీళ్లు తుడుస్తున్నట్టుగా ఏం చేస్తాం శ్యామ, నీకు అందం కూడా నీ పాలిట శాపంగా మారింది అంటూ చూడు శ్యామ, నేను నీకు ఒక తల్లిలా చెబుతున్నాను. ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే. నీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. తరువాత నువ్వు బాధపడి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ కేశవ అంత మంచివాడు కాదు. నీలాంటి అందమైన ఆడపిల్లలు కనిపిస్తే చాలు, వయసుతో సంబంధం లేదు, వాడుకుని వదిలేస్తే పర్వాలేదు. కానీ నువ్వు మరీ ఇంత అందంగా ఉన్నావు కాబట్టి ఏ విదేశాలకో అమ్మేస్తాడేమో అని ఉన్నవి లేనివి కల్పించి శ్యామకి చెబుతూ తనని పూర్తిగా బెదరగొట్టేస్తూ ఉంటుంది జమున. శ్యామ కేశవ మీద అంతకంతకు భయం పెరిగిపోతూ ఉంటుంది. భయపడుతూ ఉన్న శ్యామని చూస్తూ బాగానే దారిలోకి వస్తుంది అనుకుంటూ ఈ ఊరి ఆడపిల్ల తల్లిదండ్రులు అసలు ఆడపిల్లను బయటికే రానివ్వరు, ఆ కేశవ దృష్టిలో పడకుండా తన దరిదాపుల్లో కూడా వెళ్ళనివ్వరు అంటూ ఈ ఊరిలో ఎప్పుడు గొడవలు కొట్లాట్లు, మనుషులు గన్నలు తీసుకుని అవలేలగా చంపేస్తూ ఉంటారు. మనుషుల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది ఆ మనిషికి. వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉంటాడు ఆ కేశవ అని కచ్చాగా చెబుతూ అమ్మ శ్యామ, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెబుతూ ఉంటే శ్యామ ఆ కేశవ దూరంగా ఉంచడానికి కేశవ గురించి చాలా తప్పుగా చెబుతూ ఉంటుంది జమున. శ్యామ జమున మాటలు అన్నీ నమ్మేస్తూ పెద్దమ్మ చెబుతుంది నిజమే. తను ఆ ఊరి వచ్చిన రోజు కేశవ తనని పట్టుకుని ఒక వ్యక్తిని చాలా సులువుగా కాల్చేయడం తలుచుకుంటూ ఉంటే తన ఒంటిలో వణుకు పుట్టిస్తూ భయంతో, అంటే ఆ కేశవ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ చాలా సులువుగా ప్రాణం తీసేస్తారన్నమాట. అమ్మో అని అనుకుంటూ కేశవ జీపులో చేసిన పని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అమ్మో, ఆడపిల్లల శరీరాలతో కూడా ఆడుకుంటాడా అని తన గుండెల మీద చెయ్యి వేసుకుని ఆదిగారున్నారు, నన్ను వదిలేశాడా, లేకపోతే నా జీవితం ఏమవును అనుకుంటూ కేశవ్ని తప్పుగా అర్థం చేసుకుంటూ నేను మళ్ళీ ఆ కేశవ్ గారి కంట పడకూడదు, ఆయన దృష్టిలో పడకూడదు అనుకుంటూ ఉంటుంది శ్యామ. జమున శ్యామ వైపు చూస్తూ శ్యామలో భయం కనిపిస్తుంటే వంకరగా నవ్వుకుంటూ జీవితంలో మళ్ళీ ఆ కేశవ జీపు ఎక్కదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది జమున. శ్యామ పెద్దమ్మ, నేను కావాలని ఆ జీప్ ఎక్కలేదు, నేను రాను అంటే వాళ్ళే నన్ను భయపెట్టి ఆ జీప్లోకి లాక్కెళ్ళి కూర్చోబెట్టారు. ఆ కూరగాయలు కూడా నేను కొన్నవి కాదు, వాళ్ళే కొన్నట్టున్నారు. ఆ కేశవుని చూసి నేను భయంతో స్పృహ తప్పి పడిపోయాను పెద్దమ్మ. తరువాత నాకేం జరిగిందో గుర్తులేదు. నేను లేచి చూసేసరికి మన ఇంటి ముందు ఉన్నాను. నేను దిగి లోపలికి వస్తుంటే ఆదిగారు నా చేతిలో ఈ కూరగాయలు పెట్టారు. నేను కంగారులో అవి చూసుకోకుండా తెచ్చేశాను పెద్దమ్మ అంటూ ఏడుస్తూ చెబుతుంది శ్యామ. శ్యామ అలా చెప్తుంటే శ్యామ వైపు చూస్తూ దీనికి కేశవ్ అంటే చాలా భయంగానే ఉంది. కానీ ఆ కేశవ బాబు దీనికి అంత కాస్ట్లీ ఫ్రూట్స్ దీనికోసమే కొని ఇచ్చాడా అని తన మనసులో కోపంగా అనుకుంటూ
కోపంగా అనుకుంటూ దీన్ని ఆ కేశవని చూస్తేనే భయపడి చచ్చేలా చేశానుగా. ఇంక చచ్చినా ఆ కేశవ దరిదాపుల్లోకి వెళ్ళదు అనుకుంటూ శ్యామ తప్పు లేదని తెలుస్తుంటే ఎందుకో ఉదయం కేశవ ప్రవర్తన తీరు అన్నీ ఆలోచిస్తూ ఆ కేశవ ఖచ్చితంగా ఈ శ్యామని ప్రేమిస్తున్నాడు. లేకపోతే ఇంకేమైనా ఉందా? ఇక నుండి శ్యామని వంటగదిలో నుండి బయటకు రానివ్వకూడదు. మనసులో కన్నింగా అనుకుంటూ శ్యామ దగ్గరికి వెళ్ళి తన కన్నీళ్లు తుడుస్తూ, అమ్మ శ్యామ, నువ్వు తప్పు చేశావని నేను నిన్ను అనడం లేదు. వాళ్ళు కొంచెం కఠినమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు. వాళ్ళతో మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీ తల్లిదండ్రులను ఎవరో తెలియని మనుషులు చంపేశారు. ఇంకా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావని ఆ మనుషులకు తెలుసు కదా. వాళ్ళకి కంట పడకుండా నువ్వు ఇక్కడ తలదాచుకుంటున్నావు అంటే నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పటికే వాళ్ళు నీ కోసం వెతుకుతూ ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది అని జమున చెబుతూ ఉంటే శ్యామ భయంగా తన నోటి మీద చేతులు వేసుకొని జమునని చూస్తూ చూస్తూ ఉంటే, అవును శ్యామ, నీ తల్లిదండ్రులను చంపిన వాళ్ళు నిన్ను చంపడానికి కూడా వస్తారు కదా. నువ్వు ఈ ఊర్లో మా ఇంట్లో ఉన్నావని తెలిస్తే ముందు మమ్మల్ని చంపేసి తరువాత నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు అని భయపెడుతూ, అందుకే చెబుతున్నాను శ్యామ, నువ్వు చదువుకోవాలనుకుంటున్నావు కదా. అదే నీ కాలేజీకి వెళ్ళి నీ చదువు నువ్వు చదువుకుంటూ నీకు తెలియని మనుషులతో మాత్రం అసలు వాళ్ళ దరిదాపుల్లోకి కానీ వెళ్ళకు. అర్థమైందా? నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆ మనుషులు కేశవకి తెలిసే ఉండొచ్చు. రేపు నిన్ను ఆ మనుషులకు కేశవనే స్వయంగా నిన్ను ఇచ్చేయచ్చు. తరువాత నువ్వు బాధపడిన ప్రయోజనం ఉండదు కదా అని శ్యామాని భయపెడుతూ ఉన్న ఒక మంచి విషయాన్ని చెబుతూ జమున కూడా ఏడుస్తూ ఉన్నట్టు శ్యామాని ఒంటరిగా వదిలేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది జమున. శ్యామ జమున చెప్పుల మాటలు తన చెవిలోనే మారుమోగుతూ ఉంటే అలానే షాక్లో, అవును పెద్దమ్మ చెప్పిన మాటలు అన్నీ నిజమే. నా తల్లిదండ్రులు చంపిన మనుషులు నన్ను కూడా వెతుకుతూ నన్ను చంపాలనుకుంటారు కదా. అంటే కేశవ గారికి ఆ మనుషులు తెలిసే ఉంటారా? అంటే రేపు వాళ్ళొస్తే నన్ను వాళ్ళకి అప్పగించేస్తారా అని వణుకుతున్న శరీరంతో భయపడుతూ కేశవని చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ తనకి తన తల్లిదండ్రులు చనిపోయిన రోజు గుర్తుకు రాగానే బాధగా వంటగదిలోకి వెళ్ళిపోయి గోడకు ఆనుకుని కూర్చొని ఏడుస్తూ ఉంటుంది శ్యామ. ఇక్కడ జమున బయటకు వచ్చి వంటగదిలోకి తొంగి చూస్తూ శ్యామ ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుని చూస్తూ సంతోషిస్తూ, లేకపోతే ఆ కేశవబాబు కన్ను దీని మీద పడింది అని నేను ఉదయమే కనిపెట్టాను. నా కూతురు ఆ కేశవని ప్రేమిస్తూ కలలు కంటూ ఉంది. ఆ ఇంటికి నా కూతుర్నే కోడలిగా పంపాలని నేను కలలు కంటూ, నా కూతురు ఆ ఇంటి మహారాణి అవ్వాలి, ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ దాని చెప్పు చేతుల్లో ఉండాలని మేమంతా కలలు కంటూ కూర్చుంటే మధ్యలో ఈ శ్యామని ఆ కేశవ ప్రేమిస్తూ ఉంటే నేను ఊరుకుంటూ ఉంటానా అని కోపంగా శ్యామని చూస్తూ, నీ ప్రమేయం లేకపోయినా ఆ కేశవ బాబు గురించి నాకు బాగా తెలుసు. ఒక్కసారి నేను ఇష్టపడ్డాడు అంటే ఇక తనని ఎవరు ఆపలేరు. అందుకే నీలో అతని మీద భయాన్ని కలిగించాను అనుకుంటూ శ్యామని బాగా భయపెట్టాను. ఇంకా కేశవ దరిదాపుల్లోకి కూడా వెళ్ళదు అని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది జమున. అప్పుడే ఒకచోట భయంకరమైన కొంతమంది మనుషులు శ్యామ ఫోటోని పట్టుకుని ఊళ్ళు పట్టుకుని తిరుగుతూ అందరికీ చూపిస్తూ, ఈ ఫోటోలో అమ్మాయి మీకు తెలుసా అని గరుకుమైన కంఠంతో కఠినంగా అడుగుతూ ఉంటే వాళ్ళని చూస్తూనే అక్కడ ఉన్న జనాలు భయపడుతూ పారిపోతూ ఉంటారు. వాళ్ళు చూడటానికి చాలా భయంకరంగా ఉంటారు. ఆ ఫోటోని చూపించిన వాళ్ళు వాళ్ళకి సరిగా సమాధానం చెప్పకపోతే వాళ్ళని కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.